ప్రజాసేవలో బాబాయ్ అబ్బాయి. గత ఎన్నికల్లో అబ్బాయికి రావాల్సిన టికెట్ పొత్తులో భాగంగా బాబాయిని వరించింది. అబ్బాయికి ఎంపీ టికెట్ ఇచ్చింది అధిష్టానం. అయినప్పటికీ బాబాయ్ గెలుపు కోసం తనదైన పాత్ర పోషించారు అబ్బాయి. తను ఓటమి పాలైనప్పటికీ ప్రత్యర్థికి గట్టి పోటీనిచ్చారు. ఈ క్రమంలో బాబాయ్ అబ్బాయి ఇద్దరు తమదైన శైలిలో నియోజకవర్గంలో దూసుకుపోతున్నారా? నియోజకవర్గంలోని కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారా? అసలు ఏది ఆ నియోజకవర్గం? ఎవరు ఆ బాబాయ్ అబ్బాయిలు? వాచ్ ది స్టోరీ. కడప జిల్లాలో ఉన్న శాసనసభ నియోజకవర్గాల్లో జమ్మలమడుగు నియోజకవర్గం ఒకటి. ఇది కడప లోక్సభ పరిధిలోకి వస్తుంది. సీమ ఫ్యాక్షన్ ఛాయలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గం కడప జిల్లాలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లోనూ ఈ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. రెండు ఫ్యాక్షన్ కుటుంబాల మధ్య రాజకీయ రంగు ఏపీ రాజకీయాలు సంచలనంగా హాట్ గా కనిపిస్తాయి. ఈ నియోజకవర్గంలో కొండాపురం, జమ్మలమడుగు, పెద్దముడియం, ముద్దనూరు, మైలవరం, ఎర్రగుంట్ల మండలాలు ఉన్నాయి. అయితే ఈ నియోజకవర్గంలో రాజకీయంగా రెడ్డి సామాజిక వర్గాలు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంటాయి. దీంతో రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరులో ఫ్యాక్షన్ గొడవలు రేగుతుంటాయి. దీంతో స్వార్థ రాజకీయ ఫ్యాక్షన్లో సామాన్య ప్రజలు నలిగిపోతుంటారనే టాక్ ఉంది. ఇక ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులతో పాటు బీజేపీ ఇండిపెండెంట్ గా పోటీ చేసిన అభ్యర్థులను కూడా గెలిపించారు ఓటర్లు. అయితే టీడీపీ ఏర్పాటు తర్వాత జమ్మలమడుగు ఆ పార్టీకి కంచుకోటగా మారింది. అప్పటి నుండి పున్నపురెడ్డి శివారెడ్డి, పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి వరుసగా 20 ఏళ్లు జమ్మలమడుగుకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఇద్దరు కూడా ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్ లో మంత్రులుగా పనిచేశారు. అనంతరం 2004లో పొన్నపురెడ్డి కుటుంబం విజయాలకు బ్రేక్ పడిందనే చెప్పవచ్చు. ఇక ఈ క్రమంలో ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పి రామసుబ్బారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగిన ఆదినారాయణరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక అదే ఎన్నికల్లో 22,000 పైచిలకు ఓట్ల ఆధిక్యంతో ఆదినారాయణరెడ్డి గెలుపొందారు. అనంతరం 2009లో జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ నుండే పోటీ చేసిన ఆదినారాయణరెడ్డి టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డిపై 4,000 ఓట్ల ఆధిక్యంతో రెండోసారి విజయాన్ని సాధించారు. ఇక రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆదినారాయణరెడ్డి వైసీపీలో చేరారు. అనంతరం 2009, 2014లో జరిగిన ఎన్నికలలో వైసీపీ నుండి పోటీ చేసిన నారాయణరెడ్డి టీడీపీ అభ్యర్థి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డిపై 12,000 పైచిలకు ఓట్ల ఆధిక్యంతో విజయాన్ని సాధించారు. అయితే 2014లో వైసీపీ తరపున గెలిచిన ఆదినారాయణరెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకొని మంత్రిగా అవకాశాన్ని దక్కించుకున్నారు. అయితే అప్పటికే అదే పార్టీలో తన ప్రత్యర్థి రామసుబ్బారెడ్డి ఉండడంతో అప్పట్లో రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి మధ్య సయోధ్య కోసం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. ఫ్యాక్షన్ కుటుంబాల మధ్య సయోధ్య కుదిరినప్పటికీ 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి విజయం సాధించారు. అంతేకాకుండా వైసీపీ రాష్ట్రంలో అధికారం చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆదినారాయణరెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోవడం, అక్కడ క్రియాశీలకంగా ఉన్న రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరడంతో జమ్మలమడుగులో టీడీపీ పని అయిపోయిందనుకున్నారు అందరూ. ఈ తరుణంలో ఆదినారాయణరెడ్డి కుటుంబానికి చెందిన భూపేష్ రెడ్డి ముందుకు వచ్చి టీడీపీని ముందుకు నడిపించారు. అయితే ఎన్నో వ్యయ ప్రయాసాలతో కష్టపడి పార్టీని ముందుకు నడిపించిన భూపేష్ రెడ్డి 2024 ఎన్నికల్లో టికెట్ తనకే వస్తుందన్న నమ్మకంతో పనిచేశారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు కాస్త భూపేష్ రెడ్డి ఆశలపై నీళ్లు చల్లిందనే చెప్పవచ్చు. ఇక పొత్తులో భాగంగా భూపేష్ రెడ్డికి దక్కాల్సిన టీడీపీ టికెట్ బీజేపీ రూపంలో బాబాయ్ ఆదినారాయణరెడ్డిని వరించింది.
భూపేష్ రెడ్డికి కడప ఎంపీ టికెట్ కేటాయించింది టీడీపీ అధిష్టానం. దీంతో ఆ ఎన్నికల్లో వైసీపీ సిట్టింగ్ అభ్యర్థి సూలే సుధీర్ రెడ్డిపై బీజేపీ నుండి బరిలో దిగిన ఆదినారాయణ రెడ్డి 17,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. బాబాయ్కి టికెట్ రావడంతో భూపేష్ రెడ్డి కొంత నిరాశలో ఉన్నా కూడా బాబాయ్ గెలుపులో కీలక పాత్ర పోషించారనే టాక్ ఉంది. ఇక భూపేష్ రెడ్డికి కడప ఎంపీ టికెట్ కేటాయించడంతో ఆ ఎన్నికల్లో ఎంపీ అవినాష్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారని. అయితే ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందిన భూపేష్ రెడ్డికి టీడీపీ అధిష్టానం నామినేటెడ్ పదవి ఇస్తుందని ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. లోకేష్ యువతకు పెద్దపీట వేసి భూపేష్ రెడ్డికి తగిన న్యాయం చేస్తారన్న నమ్మకం జమ్మలమడుగు ప్రజల్లో ఉంది. జమ్మలమడుగులో గెలిచిన ఆదినారాయణ రెడ్డి అబ్బాయి భూపేష్ రెడ్డి నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నిరంతరం భూపేష్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలకు ఫుల్ జోష్ ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. ఆదినారాయణ రెడ్డి దూకుడుగా ముక్కుసూటిగా ఉంటారనే పేరు ఉంది. ఆది అంటేనే ఫైర్ అండ్ ఫ్యాక్షన్ అని, ఫ్యాక్షన్ కే ఫైర్ అని అంటుంటారు నియోజకవర్గ ప్రజలు. కాంట్రవర్సీలు, వివాదాస్పద వ్యాఖ్యలతో ఆదినారాయణ రెడ్డి ఎప్పుడు వార్తల్లో చర్చనీయాంశంగా ఉంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఇంతకీ ఆయనకున్న ఫైర్ ఏంటి? ఆదినారాయణ రెడ్డి ఫ్యాక్షన్ కే ఫైరా? ఫ్యాక్షన్ రాజకీయాల్లో పెట్టింది పేరు జమ్మలమడుగు. ప్రతి ఎన్నికల సమయంలో జమ్మలమడుగులో ఏం జరుగుతోందోననే టెన్షన్ అటు అధికారుల్లోనూ ఇటు ప్రజల్లో ఉంటుంది. ఆ టెన్షన్ పాలిటిక్స్ లో సామాన్య ప్రజలు నలిగిపోవాల్సిందే. ఇక గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీకి సీటు రావడంలో ఆదినారాయణ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించి తనదైన శైలిలో టికెట్ దక్కించుకున్నారు. అయితే జమ్మలమడుగు టీడీపీని కష్టకాలంలో నడిపించడంలో యువనేత దేవకుడి భూపేష్ రెడ్డి బాగానే ఛాలెంజ్లు ఎదుర్కొన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జమ్మలమడుగులో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఎదురొడ్డి నిలబడి టీడీపీ కార్యకర్తలకు నేనున్నానంటూ భూపేష్ రెడ్డి భరోసా ఇచ్చారు. అయితే దాదాపు టికెట్ భూపేష్ రెడ్డికే వస్తుందన్న తరుణంలో కూటమి పొత్తు ఆయన ఆశల మీద నీళ్లు చల్లింది. బాబాయ్ సీటు దక్కించుకుని వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకతతో మరోసారి ఈజీగా గెలుపొందారు. ఇదిలా ఉంటే ఎన్నికలకు ముందు తన అన్న నారాయణరెడ్డి కుమారుడు భూపేష్ రెడ్డి తన రాజకీయ వారసుడు అని ఎన్నో సందర్భాలలో ఆదినారాయణరెడ్డి బహిరంగంగా ప్రకటించేవారు. అప్పటి వరకు అంతా బాగానే ఉన్నా 2019 ఎన్నికల తరువాత ఆదినారాయణరెడ్డి బీజేపీలో వెళ్లిపోయారు. అయితే ఎలాగూ తననే వారసుడని గతంలో అనేక సార్లు ప్రకటించి ఉండటంతో భూపేష్ రంగంలోకి దిగారు. ఏ నాయకుడు లేని టీడీపీని తన రాజకీయ ప్రస్థానానికి మార్గంగా ఎంచుకున్నారు. ఇదే సమయంలో భూపేష్ రెడ్డిని జమ్మలమడుగు ఇన్ఛార్జిగా టీడీపీ ప్రకటించింది. దీంతో భూపేష్ ను టీడీపీ ఇన్ఛార్జ్ చేయడం ఆదినారాయణ రెడ్డికి రుచించలేదో ఏమో. అప్పటి వరకు భూపేష్ వారసుడని ప్రకటించిన మాజీ మంత్రి రివర్స్ గేర్ వేయడం మొదలుపెట్టారట. మేమిద్దరం ఒకే పార్టీలో ఉంటేనే అతను నాకు వారసుడు అంటూ ఫిట్టింగ్ పెట్టారట. తాను బీజేపీలో ఉన్నానని, భూపేష్ టీడీపీలో ఉంటే తన వారసుడు ఎలా అవుతారని లాజిక్ తీశారట. ఇదంతా 2024 ఎన్నికలకు ముందు దేవకుడి కుటుంబంలో జరిగిన అంతర్యుద్ధమని అప్పట్లో టాక్ వినిపించింది. అయితే పొత్తులో భాగంగా జమ్మలమడుగును బీజేపీకి కేటాయించడం ద్వారా ఆ టికెట్ ఆదినారాయణ రెడ్డికే ఇవ్వడం, భూపేష్ కి కడప ఎంపీగా బరిలోకి దింపడంతో ఆ గొడవ సద్దుమరిగింది.
అయితే ప్రస్తుతం జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఆదినారాయణ రెడ్డి, వారసుడిగా భూపేష్ చక్రం తిప్పుతూ ఉండటంతో వారిపై ఆరోపణలు కూడా అంతే స్థాయిలో కొనసాగుతున్నాయట. జమ్మలమడుగులోని రాగికొండ సమీపంలో అదానీ ప్రాజెక్టు రావటంతో ఆ ప్రాజెక్టు పనులను సీఎం రమేష్ సంస్థ సబ్ కాంట్రాక్టు పనులు తీసుకుందట. అయితే ఆ పనులు తమకే ఇవ్వాలని ఆదినారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు పట్టుబట్టారట. ఈ నేపథ్యంలోనే అదానీ కంపెనీ అయినా మాదే రూల్ అంటూ బీజేపీ ఎమ్మెల్యే అనుచరులు చేసిన రగడ కాంట్రవర్సీగా మారింది. జమ్మలమడుగులో కప్పం కడితేనే అదానికైనా అనుమతి అంటున్నారట బీజేపీ ఎమ్మెల్యే అనుచరులు. దీంతో ఒకే పార్టీ నేతలైన సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డి మధ్య ఇటీవల మాటల యుద్ధం నడిచింది. మరోవైపు జమ్మలమడుగులో రిపబ్లిక్ క్లబ్ పేరుతో విచ్చలవిడిగా జూదం, గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ రోజుకు లక్షల్లో పందెం జరుగుతోందని దేవగుడి కుటుంబ సభ్యులపై జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సీఎం రమేష్ ఫిర్యాదు చేశారు. దీంతో సహనం కోల్పోయిన ఆదినారాయణ రెడ్డి అలాంటి కార్యక్రమాలు జరిగితే తానే నిర్వాహకుడిని చెప్పుతో కొడతానంటూ అందరి ముందు టంగ్ స్లిప్ అయ్యారు. గతంలోనూ ఓసారి వైఎస్ ఫ్యామిలీని చెప్పుతో కొట్టాలి అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. పైడిపాలెం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా అధికారులు ప్రజల సాక్షిగా వైఎస్ కుటుంబ సభ్యుల్ని చెప్పుతో కొట్టారని మంత్రి బాహాటంగా వ్యాఖ్యానించి అందరినీ విస్తుపోయేలా చేశారు. అయితే ఎప్పుడూ అగ్రెసివ్ గా మాట్లాడే ఆదినారాయణ రెడ్డి గతంలోనూ ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కాంట్రవర్సీలకు కేంద్ర బిందువుగా మారారు. ప్రత్యర్థి ఎవరైనా సరే తనకు ఫైర్ వచ్చిందంటే చాలు వంటి కాలుపై లేవడం ఆదినారాయణ రెడ్డికి పరిపాటి అని జిల్లా వాసులు చెబుతుంటారు. మరోవైపు ఆర్టీపీపీ నుండి ఫ్లయాష్ పౌడర్ తాడిపత్రికి తరలించే విషయంలో కూటమి నేతలు అయిన తాడిపత్రికి చెందిన టీడీపీ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి, జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య రచ్చ రాజేసింది. జేసీ బ్రదర్స్ వర్సెస్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గాల మధ్య ఫ్లయాష్ పౌడర్ తరలింపు వివాదం నడుస్తోంది. ఇద్దరు కూటమి నేతలు అయిన ఇద్దరి మధ్య ఫ్లయాష్ తరలింపునకు సంబంధించిన ఒప్పందంపై విభేదాలు తలెత్తాయి. జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోకి ఆర్టీపీపీ వస్తుంది. దీంతో తమ నియోజకవర్గంలో ఏం జరిగినా తమ కనుసన్నల్లోనే జరగాలని ఆదినారాయణ రెడ్డి భావిస్తున్నారట. అయితే తాడిపత్రి నియోజకవర్గంలోని సిమెంట్ పరిశ్రమలకు ఆర్టీపీపీ నుంచి జేసీ దివాకర్ రెడ్డి వర్గీయుల వాహనాలు ఫ్లయాష్ ను తరలిస్తున్నాయి. దీనిపై ఒప్పందం కుదరకపోవడంతో జేసీ దివాకర్ రెడ్డి వాహనాల్ని ఆర్టీపీపీకి ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకూడదని ఆదినారాయణ రెడ్డి వర్గీయులు పంతం పట్టారట. ఇలా పలు విషయాల్లో ఆదినారాయణ రెడ్డి కాంట్రవర్సీకి కేరాఫ్ గా నిలుస్తారని చెబుతుంటారు. ఏది ఏమైనా ఆదినారాయణ రెడ్డి దూకుడుగా ముక్కుసూటిగా ఉంటారనే పేరుంది. ఆది అంటేనే ఫైర్ అండ్ ఫ్యాక్షన్ అని, ఫ్యాక్షన్ కే ఫైర్ అని అంటుంటారు నియోజకవర్గ ప్రజలు. వివాదాలు, వివాదాస్పద వ్యాఖ్యలతో ఆదినారాయణ రెడ్డి ఎప్పుడూ వార్తల్లో చర్చనీయాంశంగా ఉంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు.